హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు రుచులు అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇన్స్టెంట్గా ఎంతో టేస్టీగా ఉండే టొమాటో మిరియాల రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ వర్షాకాలంలో వేడివేడిగా ప్రిపేర్ చేసుకొని రైస్లోకి తింటే చాలా బాగుంటుంది. ఇంకా జలుబు దగ్గు కూడా ఉపశమనం అండి. అలాగే ఇందులోకి సైడ్ డిష్గా బంగాళదుంప ఫ్రై కూడా చూపించబోతున్నాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. మరి ముందుగా టొమాటో రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా 2 పెద్ద సైజు టొమాటోల్ని వాష్ చేసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 టొమాటోస్ని ఈ విధంగా 4 పీసెస్గా కట్ చేసుకొని ఒక పాన్లో ఈ విధంగా సెట్ చేసుకోవాలండి. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వాష్ చేసి తీసుకున్నాను. కరివేపాకు కూడా తుంచి వేసుకోవాలి. అలాగే దంచి పెట్టుకున్న చిన్నులపాయి, అలాగే జీలకర్ర ఒక స్పూను ఇలా అరచేతిలో వేసుకొని నంచినట్టుగా చేసుకొని వేసుకోవాలి. వీటికి కొంచెం వాటర్ పోసుకోవాలండి, ఎక్కువ వాటర్ పోసుకోకూడదు. పావు లీటర్ కంటే తక్కువగా వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ సేపు బాగా ఉడకనివ్వాలి. టొమాటోస్ బాగా మెత్తగా అయిపోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా ఉడికించుకోండి. 5 నిమిషాల్లో మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు పక్కకు పెట్టేసేసుకొని ఒక పప్పు గుత్తి తీసుకొని బాగా మ్యాష్ చేయండి. ముందుగా టొమాటోస్ని ఈ విధంగా ఎనిపేసుకోండి. ఆ తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిపినట్టుగా ఈ విధంగా ఎనిపేసుకోండి. ఈ విధంగా ఎనిపిన తర్వాత దీనికి సరిపడా మనం వాటర్ పోసుకొని మళ్ళీ బాయిల్ చేసుకోవాలి. దీనికి 3/4 లీటర్ వరకు వాటర్ పడుతుందండి. 3 గ్లాసులు వాటర్ పోసేసాను. మళ్ళీ స్టవ్ మీద పెట్టేసేసి దీన్ని మరో 5 మినిట్స్ సేపు బాగా బాయిల్ అవనివ్వాలన్నమాట. దీనికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, మిరియాల పొడి వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 స్పూను ఉప్పు, 1.5 స్పూను కారం, పావు స్పూన్ పసుపు, అలాగే పావు స్పూన్ వరకు మిరియాల పొడి వేసి ఒకసారి బాగా కలిపేసి 5 నిమిషాల సేపు బాగా మరగనిచ్చుకున్నాను. ఇలా మరిగిన తర్వాత మనం పోపు రెడీ చేసుకోవాలి. దానికోసం 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసి దంచిపెట్టుకున్న వెల్లుల్లిపాయి, అలాగే తాలింపు గింజలు, ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఇంగువ, కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని దోరగా తాలింపు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు కొంచెం కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీరని వేసేసుకొని ఇలాగా ఒకసారి కలిపేసుకొని మరుగుతున్న రసంలో వేసేసుకొని ఒక 5 మినిట్స్ బాగా మరగనివ్వాలన్నమాట. అంతేనండి. టోటల్గా ఒక 10 to 15 మినిట్స్లో ఇన్స్టెంట్గా ఎంతో టేస్టీగా ఉండే టొమాటో మిరియాల రసం రెడీ. ఈ చల్లని వాతావరణంలో ఇలాంటి రసం ప్రిపేర్ చేసుకోవాలని ఉంటుంది కదా. కాకపోతే ముందుగా చింతపండు రసం ఇదంతా ఏమీ ప్రిపరేషన్ పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఎంతో టేస్టీగా మనం రసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. జలుబు దగ్గు కూడా ఉపశమనం అన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం సైడ్ డిష్గా బంగాళదుంప ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. అది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అది కూడా చాలా ఈజీ పద్ధతిలో తయారు చేసుకోవచ్చు. మరి టొమాటో మిరియాల రసంలోకి ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకొని బంగాళదుంప ఫ్రై చూసేద్దాం. ముందుగా ఒక 3 బంగాళదుంపలు శుభ్రంగా వాష్ చేసుకొని పీల్ చేసుకొని ఈ విధంగా ముక్కలు తరిగి పెట్టుకోవాలి. చూడండి, మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఈ సైజు పీసెస్ లాగా కట్ చేసి పెట్టేసుకోండి. ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత అందులో మెల్లగా ఇలా వేసేయండి. చిందకుండా జాగ్రత్తగా వేసుకోండి ఆయిల్లో. ఇప్పుడు మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఒక డిష్లోకి తీసేసుకోవాలన్నమాట. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ని టచ్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూడండి, ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక దానికి కొంచెం సాల్ట్, కారం చల్లేసి నేను బాగా మిక్స్ చేసేసుకున్నాను. బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. దీని మీద మూత పెట్టకూడదండి. మూత పెడితే మళ్ళీ మెత్తగా అయిపోతాయి.
ఇదే విధంగా అప్పటికప్పుడు తింటే చాలా బాగుంటుంది. పైనుంచి క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. మరి రెండు చాలా బాగుంటాయండి. టొమాటో మిరియాల రసం ఇంకా బంగాళదుంప ఫ్రై. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.